హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆండ్రాయిడ్ టీవీ కానీ, ఎంఐ టీవీ కానీ, శాంసంగ్ టీవీ కానీ, మీ టీవీలో రిమోట్ పోవటం కానీ ఏదో ఒకటి జరుగుద్ది. అయితే మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఉంటుంది కదండి, మీ మొబైల్ ఫోన్లోనే ఒక యాప్ అనేది ఎక్కించుకొని మీరు ఏ టీవీలో కానీ ఉపయోగించుకోవచ్చు ఈ యాప్ని. ఓకే, ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి, వీడియో మధ్యలో వెళ్ళిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీవీని అయితే ఒకసారి ఆన్ చేద్దాం. టీవీని ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ తర్వాత ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ఆండ్రాయిడ్ అని ఇక్కడ పేరు అయితే లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అవుతున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీ టీవీ రిమోట్ ఇలా పగిలిపోయినా కానీ కొన్ని రిమోట్లు అయితే పనిచేస్తాయి, కొన్ని రిమోట్లు అయితే పనిచేస్తాయి, కొన్ని రిమోట్లు అయితే పనిచేయవండి. మాది కొంచెం పనిచేస్తుంది, మీకు చూపిస్తాను కాబట్టి ఇలాగ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, నా రిమోట్ ఇక సైడ్కి అయితే నొక్కుతున్నాను చూడండి ఒకసారి. ఇక టీవీలో ఒక యాప్ అనేది ఉండాలి, అప్పుడు అనేది మీకు టీవీ రిమోట్ పనిచేస్తుంది. ఆ యాప్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ టీవీ రిమోట్ అనే పేరు చూడండి యాప్. కొన్ని టీవీలలో ఉండిద్ది, కొన్ని టీవీలో డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ డౌన్లోడ్ చేసుకునే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేస్తానండి, ఇంక ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఫోన్ ఉంటుంది, మీ దగ్గరలో ఉన్న ఫోను ఇప్పుడు నేను సైడ్ చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద నా ఫోను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మీరు ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఇక సెర్చ్ అయితే చేయండి. ఏమని సెర్చ్ చేస్తారంటే రిమోట్, ఇక్కడ నొక్కండి, ఒకసారి సెర్చ్ చేయండి, టైప్ చేయండి రిమోట్ ఏ టీవీ అని నొక్కితే ఇక్కడ రిమోట్ ఏ టీవీ ఫర్ ఆండ్రాయిడ్ టీవీ అని ఒకటి వచ్చింది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ రెండోదండి, నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. రెండోది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. రిమోట్ ఫర్ ఆండ్రాయిడ్ టీవీ. మీరు ఎంఐ టీవీ అయితే ఎంఐ టీవీకి వేరే యాప్ అనేది ఉపయోగపడుతుందండి. శాంసంగ్ టీవీ అయితే వేరే యాప్ అనేది ఉపయోగపడుతుంది. మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేననేది మీకు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత కనెక్ట్ చేయండి. కనెక్ట్ నొక్కినామంటే మీకు టీవీలో ఒక కోడ్ అనేది పడుతుంది. దాని కనెక్ట్ అని ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత మీకు టీవీలో ఒక కోడ్ అనేది కనిపిస్తుందండి. ఆ కోడ్ అనేది ఇక్కడ మీ మొబైల్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలా ఆ కోడ్ అనేది నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా నొక్కిన తర్వాత పక్కనే నేను బాణం గుర్తు మీద చూపిస్తున్నాను. మీరు పేరు అనేది టైప్ చేయాలి. పేరు టైపింగ్ చేసిన తర్వాత మీ టీవీకి అయితే కనెక్ట్ అయిపోతుందండి. ఫోన్లో ఈ యాప్ అనేది ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, దాన్ని అది పనిచేస్తుందో లేదో ఒకసారి మీ ఫోను ఆ యాప్ ఓపెన్ అయ్యింది కదండి, మీరు ఒకసారి నొక్కండి. అటు ఇటు తిప్పుతుంటే మీ టీవీలో అవి జరుగుతుంటాయండి. ఈ యాప్లో సెట్టింగ్స్ అనేది అన్నీ చాలా ఉంటాయి, ఒకసారి చూసుకోండి. మీకు నచ్చే విధంగా పెట్టుకోవచ్చు ఈ సెట్టింగ్స్. ఇక్కడ సైడ్ బట్టల సైడ్, పైకి అంటే పైకి వాల్యూమ్ తగ్గించుకోవటానికి, నెంబర్లు నొక్కటానికి అన్ని విధాలుగా ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ టీవీకి బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇక్కడ మీరు టీవీ ఛానల్ చూసేవాళ్ళు ఈ నెంబర్ ద్వారా కూడా నొక్కితే టీవీలో ఛానల్ అనేది వస్తుంది. మొబైల్లో చూడండి, నేను అక్కడ నొక్కుతుంటే ఇక స్క్రీన్ మీద కనిపిస్తుంది. టీవీ పైన కూడా యాప్లు అటు ఇటు జరుగుతున్నాయి. ఒకసారి చూడండి, కిందకి నొక్కుతుంటే కిందకి వెళ్తుంది, సైడ్కి వెళ్తే సైడ్కి వెళ్తుంది.
ఒకసారి చూడండి, టీవీ స్క్రీన్ కనిపిస్తుంది, అది మొబైల్ కెమెరా ద్వారా పక్కనే కనిపిస్తుంది. ఇక్కడ మీకు మొబైల్ స్క్రీన్ రికార్డు చేశాను. 2 విధాలుగా మీకు ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. వేరే మొబైల్ స్క్రీన్ రికార్డు చేశానండి, ఇంకొక మొబైల్లో కెమెరా రికార్డు చేశాను. 2 మొబైల్లో కనిపిస్తుంది చూడండి. మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుందండి. చూడండి ఒకసారి. ఈ యాప్ అనేది ఇలాగా మొబైల్లో కనిపిస్తుంది. మీరందరూ కూడా మీ మొబైల్లో రిమోట్ ఫర్ ఆండ్రాయిడ్ టీవీ అనేది మీకు ప్లేస్టోర్లో బాగా లభించిద్ది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇలాగ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. మీ టీవీ రిమోట్ పోయినా కానీ మీ మొబైల్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. మీరింట్లో ఎటువంటి బాధపడే పని లేదండి. ఓకేనండి. ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.